కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబానికి అమ్ముడుపోయిందన్నారు మంత్రి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరవెల్లి. ఇక దళితుల్లో అభివృద్ధి చేస్తామంటూ ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చారన్నారు. పెద్దపల్లిలో ఎంపీ అభ్యర్థి కోసం దళితులు లేరని ప్రశ్నించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో పెద్దపల్లి రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, ఇంకెక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలాగా చేయొచ్చు. ఇప్పటికే బెల్లంపల్లికి వారానికి ఒక్కసారి వచ్చే ఎమ్మెల్యే ఉంది. మరి బెల్లంపల్లి ప్రజలు నెలకు ఒక్కసారి వచ్చే ఎంపీ కావాలా అని ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉండాలి. బెల్లంపల్లి నియోజకవర్గం వెనుకబడ్డది. బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావచ్చు. ఇక్కడ కావచ్చిన రోడ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ కావచ్చు, ఇక్కడికి తీసుకురావాల్సిన విద్యా సంస్థలు కావచ్చు, సింగరేణి ప్రాంత సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే అభివృద్ధి